మెల్లిమెల్ల దేవుని దయలో దేవుని కృపలు మనల్ని కాచి కాపాడిన దేవుని స్తుతించి నిద్రపోయే ముందు ఈ వాక్య ధ్యానం చేసుకుని పడుకోండి. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 19వ వచనాన్ని ధ్యానం చేసుకుందాం. నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నందున వారు నీపైన జయము పొందజాలరు. ఇర్మియాతో ప్రభు అంటున్నాడు, నువ్వు భయపడవద్దు, నువ్వు ధైర్యంగా ఉండు. నీ పైన యుద్ధం చేయడానికి ఎంతమంది లేచినా నా హస్తం నీకు తోడుగా ఉంటుంది. వాళ్ళు మనుషులు, నేను సృష్టికర్త అయిన దేవుడిని. గమనించిన ప్రపంచంలో ఉన్న జనులందరూ ఒక ఎత్తు అయితే, సృష్టికర్త అయిన దేవుడు నీకు తోడుగా ఉంటే ఎలా ఉంటుంది చెప్పండి? జయము నీదే. నీతో పోరాడుతున్న సమస్యలు కావచ్చు, మనుషులు కావచ్చు, శత్రువులు కావచ్చు, శోధనలు కావచ్చు, శ్రమలైన ఏవైనా కావచ్చు, వాటికి ఉన్న శక్తి సామర్థ్యాలను చూసుకుని నువ్వు భయపడద్దు. కానీ నీ పక్షంగా ఉన్నవాడు, నీకు తోడుగా ఉన్నవాడు సృష్టిని చేసినవాడు, సముద్రమును దానిలో ఉన్న సర్వాన్ని చేసినవాడు, సూర్య చంద్ర నక్షత్రములను చేసినవాడు, సర్వ సృష్టికర్తని దేవుడే నీకు తోడుగా ఉంటా అని చెప్పినప్పుడు భయపడవద్దు. వారు నీ మీద లేస్తారు, నీకు విరోధంగా యుద్ధాలు చేస్తారు, కానీ వారు జయము పొందజాలరు. కారణం నా హస్తం నీకు తోడుగా ఉంది అంటాడు. ఈ లోకంలో ఉన్న వారు ఎంతమంది నీపైకి యుద్ధానికి లేచి వచ్చినా వారు నీ మీద జయం పొందలేరు. కానీ నీ హృదయం దేవునికి తెలుసు. నీ భక్తి ఏంటో, నీ ప్రార్థన ఏంటో, నువ్వు ఎంత నమ్మదగిన వ్యక్తిగా ఉన్నావో మనుషులు అర్థం చేసుకోకపోయినా దేవుడు అర్థం చేసుకుంటాడు. సో దేవుని వైపు చూడండి. విశ్వాసంలో కర్తయ్య దాన్ని కొనసాగించుకోండి. యేసు వైపు చూస్తూ మన పందెంలో ముందుకు సాగిపోవాలని వాక్యం సెలవిస్తుంది. చిన్న ప్రార్థన చేసుకున్నాను. పరిశుద్ధమైన మా ప్రియ తండ్రి, నీ ప్రజలపై ఎంతమంది యుద్ధం చేస్తున్నారు అయ్యా, నీ ప్రజలమైన మాకు మీరు తోడుగా ఉన్నట్లయితే ఎంతమంది మాకు విరోధంగా లేచినా నీ పైన జయించలేరన్నావు. ఇదో నా ప్రభావం, మీరు మాకు తోడుగా ఉన్నందుకు స్తోత్రం. నీ యందు విశ్వాసం గల వారి మీదకి భక్తిహీనులు లేస్తూ ఉండగా మీరే వారిని గద్దించి నీ ప్రజలను బాగు చేసి నీ ప్రజలకు ధైర్యపరిచి విశ్వాసంతో ముందుకు సాగే కృపనిచ్చి నడిపించి వర్ధిల్ల చేయమని అనుదినము నీ కృపను, నీ ధైర్యం తలంచుకుంటూ నిన్ను స్తుతిస్తూ జీవించే కృపను మాకు దయచేయండి. మీ రెక్కల చోటను మమ్మల్ని కాచి కాపాడారు, ఇక ముందు కూడా మమ్మల్ని కాపాడబోతున్నారు. ఈ రాత్రి నెమ్మదితో పండుకొని సురక్షితంగా కాపాడబడినట్లుగా నీ అగ్ని కంచి వేసి మమ్మల్ని కాపాడండి. మీ చిత్తములో కొనసాగే కృప అందరికీ దయచేయమని యేసుక్రీస్తు ప్రశస్త నామములో మీరందరికీ చక్కని నిద్ర దయచేసి తెల్లవారు లేచి కృపను మాకిమ్మని క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నామా పరలోక తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ఈ వాగ్దానం మీతోనే కాకుండా అనేకులకు షేర్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఈ యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఇతరులతో కూడా చెప్పి సబ్స్క్రైబ్ చేయించండి. గుడ్ నైట్. గాడ్ బ్లెస్ యు. గుడ్ నైట్. గాడ్ బ్లెస్ యు. ఈ ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకొనుట వలన 2 పనులు జరుగుతున్నాయి. 1, బీదలకు, అనాథలకు ఈ ఛానల్ ద్వారా సహకారము అందించడం జరుగుచున్నది. 2, సువార్త జరుగుచున్నది, ఆత్మలు రక్షించబడుచున్నాయి. మనము సబ్స్క్రైబ్ చేసుకొనుట ద్వారా అందరికీ సహాయం చేస్తున్నవారమవుతున్నాము. ఖచ్చితంగా ఈ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ను క్లిక్ చేయండి. మీకు వెంటనే మెసేజెస్ పంపబడతాయి.